హలో అండి, ఐఎమ్ రాజేష్, హీలింగ్ థెరపిస్ట్ అండ్ న్యూట్రిషన్ కౌన్సిలర్. సో మనం ఈరోజు టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజ్, మన బ్యాక్ పెయిన్ సంబంధించి ఎక్సర్సైజ్ గురించి చేద్దాం అనమాట. సో చాలామందికి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. చాలామంది యూట్యూబ్ కానీ ఇంకా ఫర్దర్గా చాలామంది చెప్పిన విషయాలు చేస్తున్నారు తప్ప దాంతో యూజ్ ఏమి ఉండట్లేదు. సో మన దగ్గర చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి వితిన్ ఫ్యూ డేస్లో కొన్ని రోజులనే తక్కువయ్యేటట్టు మనం ఎక్సర్సైజ్ చెప్దాం అనమాట. చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎవరేం చేయొచ్చు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అనమాట. చాలా సింపుల్గా చెప్తా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే మినిమం 3 days నుంచి వెళ్ళి మ్యాక్సిమం 15 days లోపు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ 5 minutes పడుతుంది. ఆ 5 minutes ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 15 daysలో మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. తగ్గినాక చేయొద్దా అంటే ఎప్పుడైనా చేయొచ్చండి. ఇది ప్రాబ్లం ఉంటేనే చేయాలని ఏం లేదు. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మన ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉంటే ఏంటంటే క్లియర్ అవుతుంది, ప్రాబ్లం లేకుండా ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది నేను పర్సనల్గా చేశాను, చాలా సక్సెస్ అయ్యాను. నాకు కూడా ఒకప్పుడు బ్యాక్ పెయిన్ ఉండే, తగ్గింది. సో ఇది మీరు కూడా ఫాలో కాండి. ఓకేనా. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే టవల్తో చేయాల్సి ఉంటుంది. టవల్ కానీ మీ దగ్గర ఇంకేమైనా బెడ్షీట్స్ కానీ దానికి సంబంధించి కొన్ని బయట దొరుకుతాయి, అవి తీసుకోండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక టవల్ తీసుకుందాం. నా దగ్గర ప్రజెంట్ టవల్ ఉంది కాబట్టి టవల్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది సయాటిక్గా కూడా పనిచేస్తుంది. మనకి ఏం చేస్తారు చాలా వరకు ఇది లాగడం, ఈ తిమ్మిరి రావడం అంటారు కదా. సో హిప్ నుంచి వెళ్ళి సో ఇది మంచిగా పనిచేస్తుంది. చూడండి, మన లెగ్ చూడండి, ఫస్ట్ ఈ ఫింగర్స్కి పైన ఇలా పైన పెట్టేసి ఇలా స్ట్రైట్ చేయండి. ఓకేనా. ఇది హిప్ వరకు మీకు స్ట్రెచ్ చేస్తుంది. ఓకేనా. నరాలు కానీ మజిల్ కానీ ఫ్రీ చేస్తుంది. ఇలా పెట్టి ఇలా లెగ్ కూడా స్ట్రైట్గా పెట్టేసేయండి. కింద లెగ్ కూడా స్ట్రైట్గా పెట్టేసి స్ట్రైట్గా ఇట్లా పైకి ఎక్కేసి ఇలా అనండి పైకి. 1 count 2, ఒక 10 times, 10 to 20 times మీ ఇష్టం. అది ఇదంతా స్ట్రెచ్ అవుతుంది కంప్లీట్. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. 10 times చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5. వీడియోలో లాంగ్ అవుతుంది కాబట్టి 5 times చేస్తున్నాను. ఓకేనా. సేమ్ అనదర్ లెగ్, ఇంకొక లెగ్ కూడా సేమ్ పొజిషన్లో ఇక్కడ పెట్టుకొని సేమ్ ఈ లెగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి, లేకపోతే ఎవరైనా సపోర్ట్ తీసుకొని పట్టుకోమని చెప్పండి. ఓకేనా. జస్ట్ రిలాక్సేషన్కి స్ట్రెచ్ చేసేసి ఇట్లా స్ట్రెచ్ చేయండి. ఇట్లా పెట్టకండి, లెగ్ ఇట్లా స్ట్రెచ్ చేయండి. మంచి రిజల్ట్, మంచిగా వెయిట్ పడుతుంది అనమాట. 1 2, వీలైనంత వరకు ఇంకా పైకి కూడా చేసుకోవచ్చు, మీ ఎబిలిటీ, మీ ఇష్టం అది. ఓకేనా. మీ వీలైనంత వరకు. ఓకేనా. ఒక 10 to 20 times కంపల్సరీ చేసుకోండి. 1 2 3. ఓకేనా. ఇట్లా ఒక 5 times, నేను 5 times చేస్తున్నాను. 4 5, మీరు 10 to 20 times చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళే చేయొచ్చా అంటే లేదంటే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కంపల్సరీ చేసుకోవచ్చు. మనం ప్రాబ్లం లేకుంటే ఏంటంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్రాబ్లం ఉంటే ఏంటి అంటే ప్రాబ్లం మొత్తం ప్రాబ్లం తగ్గడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎట్లా అంటే చూడండి, ఒక లెగ్ ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా. ఇంకొక లెగ్ ఈ లెగ్ మీద ఎలా పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ హిప్ రీజన్ మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎవరికి వాళ్ళకి తెలవాలి. మనకు ప్రాబ్లం ఉన్న చోట వెయిట్ పడాలి. ఓకేనా. ఒక చెయ్యి ఈ హ్యాండ్ మీద, ఇంకొక చెయ్యి ఈ హ్యాండ్ మీద. ఓకే. ఇట్లా పెట్టుకొని ఇట్లా స్లోలీ పైకి. ఇప్పుడు చూడండి, నాకు ఈ రీజన్లో వెయిట్ పడుతుంది. ఓకేనా. చూడండి, 1 2 3 4 5. 5 seconds హోల్డ్ చేసేసి మళ్ళీ డౌన్ చేయండి. మళ్ళీ 1 second. 1 2 3 4 5. ఇంతవరకు ఏంటంటే మనకి ఇంకా వస్తే ఇంకా కూడా చేసుకోవచ్చు లోపల, ఇంకా హైట్లో ఇంకా 1 2 3 4 5. మనకి ఎంత వెయిట్ పడాలనుకుంటే అంత హైట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సేమ్ ఇది 3 to 5 times చేయాలి. ఈచ్ టైం చేసేటప్పుడు 5 seconds హోల్డ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అనదర్ లెగ్, ఇంకొక లెగ్ కూడా చేయండి. సేమ్ ఇలా పెట్టుకోండి. ఓకే. చూడండి, సేమ్ 1 2 3 4 5. హోల్డ్ చేయండి, వదిలేయండి. జస్ట్ మళ్ళీ హోల్డ్. 1 2 3 4 5. 1 second. మళ్ళీ 1 2 3 4 5. ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ చేసిన ప్రతిసారి రిలాక్స్, ఫ్రీగా లెగ్స్ అంటే ఇట్లా ఫ్రీ మూమెంట్ చేయాలి. ఓకేనా. రిలాక్స్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే దాన్ని బాగా స్ట్రగుల్ గురి చేస్తాం కాబట్టి కొంచెం రిలాక్సేషన్ కోసం రిలాక్స్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అనదర్ చూడండి, సేమ్ లెగ్స్ ఇట్లా పెట్టండి, సేమ్ పొజిషన్ పెట్టండి. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఇలా చేస్తాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా ఫ్రీగా పెట్టేసి ఈ హ్యాండ్ ఇటు, బాడీ చూడండి, బాడీ స్ట్రైట్, ఇటు సైడ్ బాడీ ఇటు సైడ్ తిప్పాలి. లెగ్ ఇట్లా
ఈ సైడ్లోకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, 1 2 3 4 5 ఈ రీజన్లో నాకు వెయిట్ పడుతుంది. ఓకే, సేమ్ 5 సెకండ్స్. ఇట్లా కూడా 3 to 5 టైమ్స్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ షోల్డర్కి స్ట్రేట్ చేసాము, దెన్ సైడ్ చేసాము. ఇప్పుడు అపోజిట్ షోల్డర్, ఇంకో షోల్డర్కి మళ్ళీ దగ్గరికి సేమ్ ఇదే పొజిషన్లో 1 2 3 4 5. 1 సెకండ్, మళ్ళీ 1 2 3 4 5. ఓకేనా, సేమ్ ఇంకొక లెగ్ కూడా సేమ్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ డైరెక్షన్లో ఇక్కడ చేసాము, ఇట్లా చేసాము ఫస్ట్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ హ్యాండ్ ఫ్రీ వదిలిపెట్టాలి. దెన్ ఈ హ్యాండ్ చూడండి ఇట్లా 1 2 చూడండి, ఈ కాలు చూడండి, నేను మొత్తం ఇట్లా పండు పెట్టలేను. ఓకేనా, చూడండి ఇట్లా 1 2 3 4 5 హోల్డ్. 5 సెకండ్స్ కంపల్సరీ హోల్డ్ చేయాలన్నమాట. 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ అనదర్ షోల్డర్ అని చెప్పాను కదా, ఇట్ సైడ్ సేమ్ 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. ఓకే, 3 టైమ్స్ చెప్పాను కదా, 1 2 3 4 5. వీడియో లాంగ్ టైం అవుతుంది కాబట్టి నేను 3 టైమ్స్ చేస్తాను. మీరు 5 to 10 టైమ్స్ మీ ఇష్టం ఎన్నిసార్లు చేసుకోవచ్చు. చేసిన ప్రతిసారి సేమ్ రిలాక్స్ పొజిషన్కి వెళ్ళండి. ఓకేనా, సేమ్ రిలాక్స్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, హిప్లు బాల్ రొటేషన్ కోసం ఇంకేం చేయాలంటే లెగ్స్ ఇలా పెట్టుకొని, ఓకేనా, రొటేషన్, ఈ రొటేషన్ చేస్తూ ఉండండి టోటల్గా. ఓకే, రాదు అని అనకండి, స్లోగా చేస్తుంటే అదే రొటేట్ అవుతూ ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ సేమ్ 2 legs 10 to 20 టైమ్స్ మీ ఇష్టం, అది సేమ్ క్లాక్ వైజ్. ఓకేనా, నేను ఒక 5 టైమ్స్ చేస్తున్నాను. 3 4 5. ఓకే, రివర్స్ సేమ్ 1 2 3 4 5. ఇట్లా రొటేషన్ చేస్తూ ఉండండి. సేమ్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ రిలాక్సింగ్ పొజిషన్. ఓకేనా, ఇప్పుడు చూడండి 2 legs దగ్గర పెట్టుకోండి, ఓపెన్ లెగ్స్, వైట్ ఓపెన్ లెగ్స్, జస్ట్ ఫ్రీ బటర్ఫ్లై మూమెంట్ చేస్తూ ఉండండి. హిప్ జాయింట్ రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది బేసిక్స్, ఇవన్నీ సింపుల్గా చెప్తున్నాను. దెన్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. రిలాక్స్. ఓకే, ఇది బేసిక్ మూమెంట్స్ అన్నమాట. సో ఈ మూమెంట్స్, ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ హిప్ బాల్ సంబంధించిన హిప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పెయిన్స్ అనేది రిలీవ్ చేసుకోండి. మజిల్ని స్ట్రెచ్ చేయండి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయిన కొద్దీ మనకి ఈ పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. ఇది చేసుకోండి. ఓకేనా, మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి ఇంకా. ఓకేనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ కండి, డిస్ప్లే కానీ డిస్క్రిప్షన్లో కానీ మా నెంబర్ ఇస్తాము. ఓకేనా, థ్యాంక్ యూ.